శివ తెలుగు సినిమా చరిత్రగతినే మార్చేసిన సినిమా. అంతవరకు ఓవర్ డ్రామా, మెలో డ్రామాలతో, రొటీన్ కథా కథనాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న తెలుగు సినిమాకు ఒక దిశానిర్దేశం కల్పించింది ఈ సినిమా. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమాకి ఒక సిలబస్ ని రూపొందించాడు ఈ సినిమాతో. హీరోని ఇలా కూడా ప్రజెంట్ చేయొచ్చు, షార్ట్స్ ఇలా కూడా తీయొచ్చు, డైలాగ్స్ ఇలా కూడా ఉండొచ్చు, విలన్స్ ఇలా కూడా ఉండొచ్చని శివ సినిమాతో నిరూపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినిమా శివకు ముందు, శివకి తరువాత అని డివైడ్ అయిందంటే ఆ సినిమా మన ఇండస్ట్రీ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతటి సూపర్ హిట్ అయిన సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అక్కినేని నాగేశ్వరరావుకి నచ్చలేదేంటి అని మీకు అనిపించవచ్చు. ఆయనకు అలా ఎందుకు అనిపించిందో తెలియాలంటే ఈ కథ ఫాలో అవ్వాల్సిందే. శివ సినిమాను రామ్ గోపాల్ వర్మ షూట్ చేసేటప్పుడు ఒక్క అక్కినేని నాగార్జునకు తప్ప ఎవరికీ దాని మీద అంతగా హోప్స్ లేవు. ఎక్కడెక్కడో షార్ట్స్ పెడుతూ కెమెరామ్యాన్ ఎస్ గోపాల్ రెడ్డిని బాగా విసిగించేవారట వర్మ. ఎలాగోలా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా రషెస్ ను అక్కినేని నాగేశ్వరరావుకి చూపించాడు వర్మ. అప్పటికింకా రికార్డింగ్ కాకపోవడంతో ఈ సినిమా మీద అందరికీ డౌట్స్ వచ్చాయి. ఈ సినిమా చూసి అక్కినేని ఇదేం సినిమా ఇలా ఉంటే జనం చూస్తారా అని వర్మ మీద ఫైర్ అయ్యారట అక్కినేని. ఆ తర్వాత ఇళయరాజా రికార్డింగ్ చేసిన తర్వాత ఈ సినిమా చూసిన ఎవరికీ నోట మాట రాలేదట. సినిమా స్వరూపమే పూర్తిగా మారిపోయిందట. సినిమా సూపర్ హిట్ అయింది, 100 రోజులు కూడా ఆడేసింది. ఆ సందర్భంగా అక్కినేని రామ్ గోపాల్ వర్మని పిలిచి సినిమాను ఇంతటి హిట్ చేసిన అఖిలాంధ్ర ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని ఒక యాడ్ ఇమ్మన్నారట. దానికి వర్మ, నేనెందుకు ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పాలి, ఇలాంటి సినిమా తీసినందుకు వాళ్లే నాకు థ్యాంక్స్ చెప్పాలి అని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. అది సంగతి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.